జెడ్పీటీసీ దర్శన్ నాయక్ గారికి అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ వారితో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి ప్రెస్ మిత్రులకి వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి నాయకులకి కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు అనగా 2 తారీఖు ఆమంగల్లో గిరిజన గర్జన అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గిరిజనులకు జరిగిన మేలు గురించి ఆ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క కొన్నేళ్ల నుంచి డిమాండ్ ఉండే మా తండాలో మా రాజ్యం అని కేసీఆర్ వచ్చినాక అది నెరవేర్చడం జరిగింది. వారితో పాటు కొన్ని ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఈ ప్రాంతంలో గిరిజనులను ముఖ్యంగా మా లంబాడాలను గుర్తించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఉదాహరణగా ఈ మెయిన్ రోడ్ శ్రీశైలం హైవే దగ్గర సుమారు కోట్ల రూపాయలు విలువ గల సేవలాల్ గుడి కోసం, గిరిజన భవన్ కోసం మా స్థలాన్ని కేటాయించి సుమారు 2 కోట్ల నిధులతో ఈరోజు ఆ గిరిజన భవన్ నిర్మాణం జరుగుతుంది. అది మా టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే అని చెప్పేసి మేము గిరిజన చెప్పుకుంటాం. 6 నెలల ముందే ఈ కార్యక్రమం జరిగినాయి. గ్రౌండ్ లో ఈ వాయిస్ పోలేదు. కానీ చెప్పుకోనికి మనకి కేసీఆర్ ప్రభుత్వము ఇలా చేసిందని చెప్పుకోవడానికి కోసం రేపు 2 తారీఖు ఆమంగల్లో గిరిజన గర్జన పేరుతో సభ నిర్వహించబోతున్నాం. కాబట్టి పార్టీ నాయకులకి, పత్రికా మిత్రులకు అందరికీ ఇదే ఆహ్వానంగా భావించి మీరందరూ తప్పకుండా రావాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన పార్టీ సీనియర్ నాయకులు తలకొండపల్లి పార్టీ సీనియర్ దర్శనంగా వచ్చినాం. పరిధిలోని ముఖ్యంగా ఈ యొక్క సమావేశ ఉద్దేశం ఏంటంటే బంజారా గోర్భాయ్ మన తాండాలలో మన ఎస్టీలను సమీకరించి ఒక మంచి కార్యక్రమాన్ని తమ్ముడు మాట్లాడినట్టుగా మనకు టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి ద్వారా మన గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగింది. ఈ రోజు మన తాండాలలో మనమే పరిపాలించాం. మేము ఎప్పటి నుంచో కోరుకునేది తెలుగుదేశం గవర్నమెంట్ లో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ తాండాలను గుర్తించి గ్రామ పంచాయతీలుగా చేస్తే మనం కూడా నాయకత్వం వహిస్తామనే ఆశను అది ఏర్పరిచి మంచి జరిగేలా చేసినందుకు కేసీఆర్ గారికి మనం రుణపడి ఉన్నాము. కాబట్టి మనం చేయాల్సిన పని ముఖ్యంగా ఏంటిదంటే మన పైన ఇప్పుడు ఇస్తున్నటువంటి బాధ్యత గౌరవ ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన అన్న జయపాల్ యాదవ్ గారు, అన్న గోలి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యులు ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన, దాంతో పాటు మీరు ముందున్నటువంటి మన పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కరిస్తూ పెద్ద ఎత్తున మనం ప్రతి తాండాలో ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరిని కూడా ఆడ మగ అందరినీ కూడా మనం పిలుపునిచ్చి మనం తీసుకొని మన ఆమంగల్ మండల్ పార్టీ అధ్యక్షులు అర్జున్ రావు గారిని మాట్లాడుతూ కూర్చున్నాం. నమస్కారం. ఈరోజు మన ఎల్లుండి నేను చెప్పేది కాన్షియస్ లెవెల్లో లీడర్ తర్వాత చెప్పేసి కేసీఆర్ కోసం మరి కాంగ్రెస్ కోసం ప్రభుత్వం చెప్పి అన్న జయమన్న గారికి, అదేవిధంగా పోలీస్ అన్న గారికి, కృష్ణరావు గారికి, కొత్తరావు గారికి, మంత్రి గారికి, కుమార్ గారికి, సింగ్ గారికి, ప్రెస్ మిత్రులు అందరికీ పేరు పేరున ఇప్పుడు ఎంపీలకు అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే రేపు 13వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మనం కాన్ఫరెన్స్ లెవెల్లో అన్ని తాండాల్లో విలేజ్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మనం కార్మికుల కోసం పనిచేయాలా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసిపోయింది, మరి గెలిచిన లెవెల్ తెలిసిపోయింది. వాళ్ళకి ఏంటంటే బీజేపీ కూడా అర్థమైంది, వాళ్ళకి ఎట్టి మంది మన ఆరోగ్యం తెలిసిపోయింది. కాబట్టి ఈరోజు మన కేసీఆర్ గారు, మన ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నంత లీడర్ ప్రతి ఒక్కరు కూడా ఒత్తులు వేసి బయట తిరుగుతున్నాం. ఇప్పటికి పబ్లిక్ లా కేసీఆర్ స్పందన ఉంది.
ఇక్కడ వరంగల్ కానీ, ఇక్కడ నాగల్ కానీ, బరద కానీ, బాబురాలు కానీ ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున ఉంది. కాంగ్రెస్ లో ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఆల్మోస్ట్ మన అయిపోయింది తెలిసిపోయింది కాబట్టి ఇదే స్పీడ్ మన అందరూ పెద్ద ఎత్తున 13 తారీఖు వరకు స్పీడ్ గా పనిచేసుకొని పెద్ద కార్యకర్తలు పొద్దులు లేచి ఎండలు బాగున్నాయి కాబట్టి పొద్దులు లేచి కార్యకర్తలు లేచి విలేజ్ లో పోయి రైతుల దగ్గరికి వెళ్ళి అమ్మక్కని మాట్లాడుకొని సాయంత్రం 6 గంటలకు వచ్చి మన ఇద్దరు పనిచేసుకొని వాళ్ళతో మాట్లాడితే మనకు ఖచ్చితంగా కారు గుర్తు ఓటు పడతాయి కాబట్టి మీరు దయచేసి ఈ 13 రోజులు చాలా సీరియస్ పనిచేసుకుని బాగుంటుంది. నెక్స్ట్ కాంగ్రెస్ లకు ఇట్లా గవర్నమెంట్ వాళ్ళని అటు ఇటు ఉంది కాబట్టి ఈ స్పీడ్ లో మనం ఖచ్చితంగా కేసీఆర్ గారు అన్నట్టు మన ఎమ్మెల్యే గారు అందరూ అన్నట్టు ఒక 9 సీట్లు మనకు వచ్చినామంటే నెక్స్ట్ మనం గవర్నమెంట్ ఆధారం కోసం పెద్ద ఎత్తున పని చేసుకుంటున్నాం, మన రైతాంగ కోసం చాలా మంచి పని చేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇందాక నినా దృష్టి మాట్లాడేప్పుడు జడ్ల దృష్టి గారు మాట్లాడాల్సిన తక్కువ జడ్పీటీసీ మాట్లాడాల్సింది వచ్చిన కేంద్ర మంత్రి రామరావు జై శివాల, జై కేసీఆర్, జై కేసీఆర్, జై బిఆర్, జై బిఆర్. ఈరోజు గర్జించేది మీరు కరెక్ట్ గా గర్జించినట్టు అయింది. ఎప్పుడు అవసరం మాకు గుర్తింపు లేకపోతే మేము రేపు 2వ తారీఖు నాకు జరగబోయే గిరిజన కబ్జాల కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు గౌరవ అన్న జయపాల్ యాదవ్ గారు, అదేవిధంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ మన సోలి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన అమర్గల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కన్వీనర్ వెంకయ్య నాయక్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు శరత్ నాయక్ గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు అనంతబాబు గారు, అదేవిధంగా దేవల నాయక్ గారు, లక్ష్మణ్ నాయక్ గారు, అదేవిధంగా మా పార్టీ సర్పంచ్ శ్రీను గారు, అదేవిధంగా ఎంపీటీసీ కుమార్ గారు, అదేవిధంగా వేదిక పైన మా ఎంపీటీసీ అజయ్ నాయక్ గారు, అదేవిధంగా బాబుల్ నాయక్ గారు, రమేష్ నాయక్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా మా ముఖ్యంగా మా పత్రికా సోదరులు అందరికీ పేరు నమస్కరిస్తూ, మరి ఏదైతే నాగర్కర్నూలు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రేపు 2వ తారీఖు నాడు గిరిజన గర్జన ఏర్పాటు చేసుకుంటున్నాము. మరి దాదాపుగా ఈ గిరిజన గర్జన సభకు 10,000 మందితో మేము నిర్వహించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారి ఇక్కడ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఐపీఎస్ అధికారిని ఒక గిరిజన లంబాడి సోదరిమణి లక్ష్మీబాయి అని చెప్పి ఆయనకు పెళ్లి చేసుకున్నారు. కాబట్టి మా గిరిజనులు కూడా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారిని. ఎందుకంటే ఈ ప్రాంతంలో గిరిజన సోదరులు ఎక్కువ ఉన్నారు. దాదాపుగా 222 తాండాలు ఉన్నాయి. వాళ్ళు దాదాపుగా 44-45 వేల ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బంజారా సోదరులు ఏదైతే బంజారా లక్ష్మీబాయి ఉందో వారి భర్తను గెలిపించాలనే ఆలోచనలు ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గిరిజన గర్జనను మా లంబాడి సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా సంపూర్ణంగా సహకరించి మద్దతించి సభను సక్సెస్ చేయాలని కోరుతూ, అదేవిధంగా మేము కూడా రేపు దాదాపుగా 200 తాండాలు కూడా తిరగాలని అనుకోవడం జరిగింది. ఖచ్చితంగా తిరుగుతామని చెప్పి కూడా ఈ సభ ద్వారా తెలియజేసి సాయంత్రం నుంచే మొదలు పెడతాం. మరి ఏదైతే జరుగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్యన పోటీ జరుగుతుందో, మరి పోటీలో ఎవరు నీతి నిజాయితీ పరుడు పోటీ చేస్తున్నారో ఒకసారి ఆలోచించి ఓటేయాలని చెప్పి మా గిరిజనులకు విజ్ఞప్తి చేసుకుంటూ, మరి గిరిజన సభకు దాదాపుగా ఏదైతే 10,000 మంది అనుకుంటున్నామో 10,000 మంది ఖచ్చితంగా వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి మా గిరిజన గర్జన వల్ల మన ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని కల్వకుర్తి నుంచి భారీ మెజార్టీ ఇవ్వబోతున్నామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా పత్రికా సోదరులకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. చాలా మంచిగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ మంచిగా మాట్లాడుతున్నారు. జై తెలంగాణ. జై తెలంగాణ. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అజయ్ నాయక్ గారికి, అలాగే
ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు, అలాగే జెడ్పీటీసీ తెస్సల నాయక్ గారు, అలాగే అర్జునరావు గారు, లక్ష్మణ్ నాయక్ గారు, అలాగే ఇంకో సీనియర్ మాజీ ఎస్టీ సెల్ జిల్లా దశరథ్ నాయక్ గారు, ఉమ్మడి బాబునాథ్ జిల్లా అంటే ఉమ్మడి బాబునాథ్ జిల్లా మీరు తెలుగుదేశం ఎస్టీ సెల్ నాయకులు సీనియర్ దశరథ్ నాయక్ గారు, కుమార్ గారు, అలాగే సీనియర్ వేదిక ముందున్న అందరూ వివిధ హోదాలలో ఉన్న నాయకులందరికీ కూడా నమస్కరించుకుంటూ, ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా ఇక్కడ 3 ప్రధాన పార్టీలు బలపడతా ఉన్నాయి. అందులో భాగంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి ఐపీఎస్ అధికారి మన ప్రాంతం వాడైన ప్రవీణ్ కుమార్ గారు, అలాగే ఇంకొక పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి గారు, బీజేపీ పార్టీ నుంచి భరత్ అనే ఇంకొక నాయకుడు నిలబడ్డారు. వీళ్లను ముగ్గురిని చూసి మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు ప్రజలకు సేవ చేస్తారు, ఎవరు ప్రజలకు సేవ చేయరు. ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి వారు మన ప్రాంతం కానీ ఎక్కడైనా కానీ గురుకుల స్కూళ్ళు పెట్టిపించి ఒక 15 లక్షల మందికి చదివించి మంచి ప్రయోజకులను చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇంకా ఒక 7 సంవత్సరాలు వారికి పదవి కాలం ఉన్నా కానీ వారు రిజైన్ చేసి నేను ఇంత చేసినా కానీ ఇంకా నేను ప్రజలకు పోయి రాజకీయాలకు పోయి ఇంకా చాలా మందికి నేను సేవ చేయవలసిన అవసరం ఉందని వారు రావడం జరిగింది. కాబట్టి వారిని మనంతా మన ప్రాంతం వాడు కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కులమత భేదాలు లేకుండా అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీ తరఫున అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిన అవసరం మనకు ఉన్నది. అందులో భాగంగా వారి సతీమణి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్, పెద్ద ఆఫీసర్ ఆమె. వారు ఒక గిరిజన మహిళ కాబట్టి బడుగు బలైన వర్గాలకు మంచి దారి చూపించే వ్యక్తిత్వం ఉన్న ప్రవీణ్ కుమార్ గారిని మనం గెలిపించవలసిన అవసరం ఉంది. అందుకని మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కానీ ప్రజలలో కానీ ప్రజలు ఎక్కడ కూడా బాధపడకుండా ఇబ్బంది పడకుండా ఈ 10 సంవత్సరాలు సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్ది ఇబ్బందుల పాలు అవుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చదువుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆగం కావద్దనుకుంటే ఏదైతే ఒక 10 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిచినట్టయితే అక్కడ దేశముల్లో కానీ ఇక్కడ రాష్ట్రముల్లో కానీ ఆగం కాకుండా ప్రజలకు మంచి చేయడానికి ప్రభుత్వాలతో పాటు వాళ్ళను సరైన దారిలో చేసే విధంగా తెలంగాణ ఆగం కాకుండా ఉంటుందని తెలియడానికే మనము టీఆర్ఎస్ పార్టీ గెలిపించవలసిన అవసరం ఉంది. మన ప్రాంతానికి ఏది కావాలన్నా కానీ ఢిల్లీలో అందరూ కలిసికట్టుగా కొట్లాడి మన రాష్ట్రాన్ని ఆగం కాకుండా చూస్తారని తెలియజేసుకుంటూ మనమందరం కూడా ఈ గిరిజన సభకు పెద్ద ఎత్తున అందరు హాజరయ్యి గిరిజన నాయకుల ద్వారా అత్యధికంగా ప్రతి తండాలో తిరిగి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసి మన రేపు తెలంగాణ ఆగం కావద్దంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాలి. నిరంతరం 15 రోజులు కష్టపడి పనిచేసి మన ప్రవీణ్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి
అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఇవ్వడం జరిగింది. 2 निमिषात सेन गोर भाई सेन राम राम. सवारे जरगदो मीटिंग नाणिगेती मोड से गोरक्यार भी આપણે આણોની को ટેલિસ્કોપ માલમ છે जिनका ऊपर बैठे आदमी गानी हेड बैठे आदमी गानी से नाम माता करो छु. आपण एक गोर भाई हमारे दशरथ ने को एक गोर बेटी ने मिली करनो प्रवीण साहब. सो आपण बेटी उन गेजना बेटी गेजना आपण बेटी गेजा जो गदाळे आपण तांडेमा अति तांडन मुकेडो पाटीला खचिతంగా आपण से ప్రతి ఒక్కరు से तांडाने खेताने ఖచ్చితంగా तारासुको मारसु निकजु ఖచ్చితంగా आपण गोर भाई आपण एक बेटी છે भविष्यમાં गेलसाणो प्रयत्નમાં आपण से कोरग्या तयार करतो. आपण एक जाग निर्णयजू केर प्रयत्न करतो सर पाठीवा आपण एक जाग करतो आपण प्रयत्न सर भविष्यात दुसऱ्या वर्ष समजतो जिरणका वार आर्मी तांडमा आयर प्रयत्न जलद करतो का मनवी करतो. आपण मुख्य अतिथि जपालना वादकरण मनवी करतो. నమస్కారాలు. ఈరోజు ఆమనగల్లో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకోవాలి. ఇది పూర్వపు ఇరెసిస్టబుల్ కమిటీ హెడ్ క్వార్టర్. ఈ ప్రెస్ మీట్ అంటే కూడా అందరు కూడా ఇవరు కన్వర్ట్ పంచాయత్ సమితి హెడ్ క్వార్టర్. ఇక్కడ 5 మండలాలకు కూడదు కాబట్టి ఇక్కడ కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడ ఆమనగల్ ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆమనగల్ కార్యాలయం ఈ 4 మండలాలకు పనిచేస్తారు. మున్సిపాలిటీ కలుపుకొని 4 మండలాలకు పనిచేస్తారు. అయితే ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చినటువంటి సోదరుడు స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ తమ్ముడు గోల్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా కడతాల్ జడ్పీటీసీ తమ్ముడు యశత్ నాయక్ గారు, మరి ఆమనగల్ మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సత్యనాయక్ గారు, మా సీనియర్ నాయకుడు తెలుగుదేశం ఉన్నప్పటికీ కూడా అనేక పదవులు చేసినటువంటి ఇక మా సోదరుడు యశత్ నాయక్ గారు, మండల పార్టీ అధ్యక్షుడు అర్జునరావు గారు, మా డైరెక్టర్ దేవరా నాయక్ గారు, మా సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ గారు, మా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కుమార్ గారు, మా రామంతర సర్పంచ్ మా సోనా శ్రీనివాస్ నాయక్ గారు, అదేవిధంగా ఇక్కడ మా ఈశ్వర్ సర్పంచ్ ఈశ్వర్ నాయక్ గారు, మా రమేష్ ప్రభు, మా ఎంపీటీసీ చిన్నపంత్ సరిత చిన్నపంత్, అదేవిధంగా ఇంకో లక్ష్మణ్, ఇంకో పాలు నాయక్, ఇంకా నాయకులు ఎవరెవరు నాయకులు దయచేసి ఎవరైనా ఆల్ నాయక్స్ అందరి నాయకులకు అందరికీ వాటితో పాటు మా లోకల్ లీడర్స్ అందరూ లోకల్ లీడర్స్ మా రఘు కానీ ఖలీల్ కానీ మా రూపం వెంకరెడ్డి కానీ మా కోట శ్రీనివాస్ కానీ ఇంకా ఇష్టమైనటువంటి గ్రామాల్లో చూసినటువంటి ఇక మిగతా మాత్రమే ఆయన ఇంతకుముందు మాకు ఎంపీటీసీలే నవీన్ మా అబ్బాయి. అదేవిధంగా అన్ని గ్రామాల్లో చూసినటువంటి నా తోటి కార్యకర్తలు, నేను కూడా కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులకు, మా ఆత్మీయులకు, ముఖ్యంగా అందరికన్నా ఈ ప్రపంచానికి వార్తలు అందించి మా కుటుంబ సభ్యులు ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సీన్ మారిపోయింది. కేసీఆర్ బస్సు యాత్ర పెట్టక ముందు ఇక కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు సంకల్పించుకున్నారు. ఏ కేసీఆర్ పని అయిపోయింది, టీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక మేమే చేస్తాం, మొత్తం ఒక్కటి కూడా రాదు. ఒక్కటొస్తే రాజీనామా చేస్తాడు ఎవరు? కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఒక్కటొస్తే ఇంకోటి ఒక్కటి చేస్తాం, రాజీనామా చేస్తూ ఉంటాడు.
ఇక బీజేపీ వాళ్ళు మొత్తం మేమే గెలుస్తాం, ఇక మొత్తం ప్రజలందరూ మాకు భ్రమరథం పడుతున్నారు అని చెప్పి బీజేపీ వాళ్ళు పోయింది. అంటే ముందు ముడిచినమ్మ పండుగ కదా, ముందు ముడిచినమ్మ పండుగ కదా, ఇల్లాలు కదా పండుగ కాదు. పండుగ కావాలంటే దానికి సరుకు సరజామం అంతా కావాలి. మా అధ్యక్షుడు ఎప్పుడైతే బస్సు యాత్ర ప్రారంభించిందో తెలంగాణలో మొత్తం రాజకీయ సీన్ మారింది. ఏ పార్లమెంటు కేంద్రానికి పోయినా వేలాది మంది లక్షలాది మంది స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. మా పార్టీకి మా అధ్యక్షునికి బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. అందుగురించి ఈ ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు భారతదేశానికి కీలకం. మేము 12 సీట్లు మా ప్రజలు గెలిపించిననుకో, భారత పార్లమెంట్లో మా అధ్యక్షుడు కేసీఆర్ గారు చక్ర దుప్పడం ఖాయం. టీఆర్ఎస్ గ్రాఫ్ కూడా పడిపోయింది దేశవ్యాప్తంగా. బీజేపీ గ్రాఫ్ కూడా పడిపోయింది దేశవ్యాప్తంగా. అదేవిధంగా కాంగ్రెస్ గ్రాఫ్ కూడా పడిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు మేము నిన్న చూస్తున్నారు, మొన్న సూరత్లో ఓ కాంగ్రెస్ అభ్యర్థి విడ్డా చేసుకున్నాం, మళ్ళీ నిన్న అభ్యర్థి విడ్డా చేసుకున్నాం, మళ్ళా కాంగ్రెస్ ఇనార్మస్ అయిపోయింది. అభిషేక్ అయితే పడిపోయింది. మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రజా ఆదరణ కానీ, ఇప్పుడున్నటువంటి ట్రెండ్, ఎలక్షన్ ట్రెండ్ కానీ మార్పు చెందినటువంటి ట్రెండ్ చూస్తే ఖచ్చితంగా మేము, మా అధ్యక్షుడు చెప్తున్నాడు, మేము సరిగ్గా అందరం కరెక్ట్గా పనిచేసి కరెక్ట్గా ఉంటాడి ప్రజల దగ్గర తీసుకుపోతే 12 సీట్లు మా టీఆర్ఎస్ అభ్యర్థులు ఇస్తారు. వచ్చినటువంటి రిపోర్ట్స్ అనేక సర్వే రిపోర్ట్స్. మా నాగరికర్నూలు పార్లమెంట్ అయితే గెలిచిన దాంట్లో నెంబర్ 1 ఉంది. రాత్రి వరకు వచ్చిన సంఖ్య గెలిచేటువంటి సీట్లలో నాగరికర్నూలు పార్లమెంట్ మా ప్రవీణ్ కుమార్ గారు టీఆర్ఎస్ అభ్యర్థి నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఇక్కడ నాగర్ కర్నూలులో ఓడించడానికి ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ తరం కాదు. వారు కంటున్నటువంటి కళలు పగట్టలే. వాళ్ళు ఏదో గెలుస్తున్న అల్పసం చూస్తున్నారు. అయితే ఈరోజు గిరిజనులు ఓట్లు అడిగే హక్కు ఈ 2 పార్టీలకు లేవు. బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఎందుకంటే గత 60 సంవత్సరాల నుంచి గిరిజనులు వారికి ప్రత్యేకమైన హోదా కల్పించాలి, ప్రత్యేకమైన ప్యాకేజ్ కావాలి, ప్రత్యేకమైన గుర్తింపు కావాలని చెప్పి చాలా సంవత్సరాలు పోరాడుతున్నారు, ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ ఎప్పుడు కూడా వారి కోరిక మన్నించలేదు, న్యాయమైనటువంటి కోరిక మన్నించలేదు. 2014 తర్వాత కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో, 2014 తర్వాత ముఖ్యమంత్రి అయ్యిందో, ఎన్నో సంవత్సరాల కళ, గిరిజనుల కళ నెరవేర్చినటువంటి గొప్ప నాయకులు కేసీఆర్. మా తాండా మా రాజ్, మా తాండాలను మేమే పరిపాలించుకోవాలి అనే నినాదం ఎప్పటి నుంచో నినాదాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి గొప్ప నాయకులు కేసీఆర్. తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణలో 8,000 గ్రామ పంచాయతీ ఉంది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 12,765 గ్రామ పంచాయతీ చేసింది. 12,765 గ్రామ పంచాయతీ. అందులో ఈ గిరిజనులకు సంబంధించి 4,000 గ్రామ పంచాయతీ ఉంటాయి. బోర్డులు కావచ్చు, సెల్ఫ్లు కావచ్చు, ఇప్పుడు లబారీలు కావచ్చు. ఈ విధంగా 4,000 కొత్త గ్రామ పంచాయతీ చేసి ఇలా ఈ గ్రామ పంచాయతీ చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు. మన కలవకుర్తి నియోజకవర్గానికి వస్తే
మరి 92 గ్రామ పంచాయతీలు ఉండేది. ఇప్పుడు మన కలవకుర్తిలో 164 గ్రామ పంచాయతీ. అందులో 54 గ్రామ పంచాయతీలు తాడాలి, 54 గ్రామ పంచాయతీలు తాడాలి. ఇలా ప్రతి తాడాలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అందులో సగం మంది మహిళలు, ఇలా గిరిజన సోదరులు సోదరిమల్లి. కాబట్టి గొప్ప గుర్తింపు. అంతేకాకుండా తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గిరిజన జనాభా 6% ఉండేది. ఇది పాయింట్. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు గిరిజన జనాభా 6% ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ గిరిజన సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి జనాభా ఉంది. ఇప్పుడు ఏమైందంటే 10% పోయి అక్కడ ఆంధ్ర పోయిన తర్వాత ఇక్కడ 10% రిజర్వేషన్ జనాభా వచ్చింది. కేంద్రము మొండికేసిన, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపించిన గిరిజన రిజర్వేషన్ పెంచలేదు. పెంచకపోతే మేము అసెంబ్లీలో బిల్ పాస్ చేసి 10% రిజర్వేషన్ ఇదే ఎన్టీఆర్ స్టేడియంలో ప్రకటించడం జరిగింది. ఇలా 10% రిజర్వేషన్ గిరిజనులకు, ప్రత్యేక గ్రామ పంచాయతీతో పాటు 10% రిజర్వేషన్. అంతేకాకుండా ఈ గిరిజన పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో చదువుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ వచ్చిన తర్వాత 1001 గురుకుల పాఠశాల కొత్త మంది చేశాం. 1001 గిరిజన గురుకుల పాఠశాల మంజూరు చేసినప్పుడు గిరిజన ఆడపిల్లల కొరకు, మగపిల్లల కొరకు 275 స్కూల్స్ కేటాయిస్తుంది. 275 స్కూల్స్ కేటాయిస్తుంది. ఒక్కొక్క గిరిజన విద్యార్థికి సంవత్సరానికి 1,20,000 రూపాయల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఇది మన కలవకుర్తి విషయానికి వస్తే, కలవకుర్తిలో ఇలా 2 గిరిజనులకు, ఒకటి బాలులకు, ఒకటి బాలికలకు 2 మేము జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసాం కలవకుర్తి ప్రాపర్టీ. అంతేకాకుండా వెల్దండలో ఒక ఏకలవ్య స్కూల్ కూడా, అది 25 కోట్ల రూపాయలతో 13 ఎకరాలు ఇచ్చి కట్టించాం. 25 కోట్ల రూపాయలతో 13 ఎకరాల్లో ఏకలవ్య స్కూల్స్ కట్టించాం. కలవకుర్తిలో ఉన్నటువంటి 7 మండలాల్లో కస్తూర్బా స్కూల్స్, హై స్కూల్స్ ఏర్పాటు చేయలేదు. వెల్దండల జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయలేదు. ఇదంతా గిరిజన పిల్లలకి, గిరిజన ఆడపిల్లలకి. ఒక్కొక్క స్కూల్లో 600 పిల్లలు అవుతుంది. గిరిజన ఆడపిల్లలు కస్తూర్బా స్కూళ్ళలో 7 స్కూళ్ళలో ఒక్కొక్క స్కూల్లో 600 పిల్లలు. ఎందుకంటే గిరిజనులు అడవులు ఉంటారు, కొండల్లో ఉంటారు, కూరల్లో ఉంటారు. వాళ్ళ గతంలో విద్యావకాశాలు లేకున్నది. వాళ్ళందరి పిల్లలను విద్యావంతులు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ విధంగా మొత్తం కూడా ఈ పాఠశాల కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఆడపిల్లకు, మగపిల్లలకు విద్యావకాశం కల్పించినటువంటి ఘనత ఈరోజు కేసీఆర్ గారిని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో ఎస్టీ సప్లాన్ ఏర్పాటు చేసి 12,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తుంది. 12,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తుంది. ఈ 12,500 కోట్ల రూపాయలతో మేము ఇవాళ మొత్తం కూడా కల్వకుర్తిలో ఉన్నటువంటి 83 గ్రామ పంచాయతీలకు, అందులో 54 గ్రామ పంచాయతీ ఎస్టీ గ్రామ పంచాయతీలకు ఇలా మొత్తం గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ 20 లక్షల రూపాయలు వాటికి కేటాయిస్తారు. 20 లక్షల రూపాయలు. కల్వకుర్తిలో ఉన్నటువంటి 212 తాండాలకు ఇలా మండలానికి లింక్ రోడ్ ఏర్పాటు చేయడానికి ఉద్దేశంతో బీటీ రోడ్లు, బ్రిడ్జెస్ ఏర్పాటు చేసి 150 కోట్ల రూపాయలు మంజూరు చేయాలి. 150 కోట్ల రూపాయలు 40 తాండాలకు అన్ని ఆపరేషన్ వరకు మొత్తం కూడా మేము మంజూరు చేసాం. 150 కోట్ల రూపాయల బీటీ రోడ్లు, బ్రిడ్జెస్ మంజూరు చేసాం. డొనేషన్స్ కూడా ఇచ్చాం. పనులు కూడా అగ్రిమెంట్ అయిపోయినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులని కూడా చూడకుండా ఈరోజు మేము ప్రారంభించిన పనులు కూడా, మేము శంకుస్థాపన చేసిన పనులు కూడా మొత్తం నిరుపేద చేయించింది, మొత్తం స్టాప్ చేయించింది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఓటు చేయాలి? గిరిజనులు కూడా మీరు చూడకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి పనులు మొత్తం కూడా స్టాప్ చేసి, వాళ్ళకి రహదారులు లేకుండా చేసి, ఈరోజు ఓట్లు అడగడానికి వస్తే మా గిరిజనులు ఊరుకుంటారు. గ్రామాలకు వస్తే తరిమి కొట్టడం ఖాయమనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ఇప్పుడే మన పచ్చెనాయని చెప్పారు, ఇక్కడి నుంచి మేము ఈ కనుపూర్ తాలూకాలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో గిరిజన భవన్ కట్టిస్తాం. ప్రతి మండల కేంద్రంలో గిరిజన భవన్ కట్టిస్తాం. ఇలా ఆమనగల్లో 1 ఎకరా 20 గుంటల భూమి ఇచ్చి ఇలా 10 కోట్ల రూపాయలకు ఇవ్వాలి. 2 కోట్ల రూపాయలతో నేను తీసుకొచ్చాను. ఇలా దేవల మహారాజ్ వాళ్ళ కింద కులగురు ఆయన పేరుతోటి మొత్తం కరవకుర్తి కాన్స్టిట్యున్సీకి ఇది సెంటర్ కాబట్టి ఆమనగల్లో రోడ్డు పక్కకు శ్రీశైలం హైవేకు ఇలా 5 కోట్లు ఇస్తే 6 కోట్లు ఇస్తే ఇవ్వడానికి భూమి నేను కూర్చొని ఎంఆర్ఓ పిలిపించుకొని ఆర్డీఓ పిలిపించుకొని కలెక్టర్ కూర్చొని సీఎం దగ్గర పోయి అలాట్మెంట్ ఇచ్చి 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనులు ప్రారంభించాడు. ఎవడు ఏ నాయకుడు చేశాడు? 8 రోజులు మీరు ఓట్లు వేయలేదా? ఎమ్మెల్యేలకి వెళ్ళారా? ఎంపీలకి వెళ్ళారా? ఇంతమంది చేసి ఎందుకు చేయలే వాళ్ళు? ఇలా కలగుర్తులో నేను తెలంగాణ గిరిజన భవన్ కట్టించాను, వెల్దండలో గిరిజన భవన్ కట్టించాను, కడతాలో గిరిజన భవన్ కట్టించాను, కల్కొండపల్లికి కూడా గిరిజన భవన్ అనుమతి చేశాను. ఎవరైనా అనుమతి చేసి 20 లక్షల రూపాయలు అనుమతి చేశాను. అదే మానవులకు అనుమతి చేశాను. ఈ విధంగా గిరిజనులకు అందరితో సమానంగా అవకాశాలు రావాలి, సమాన స్థాయికి రావాలని ఉద్దేశించారు. మరి కలవకుర్తిని ఒక ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఒక ప్రాజెక్ట్ తీసుకొని దీన్ని మోడల్గా తయారు చేయాలని ఉద్దేశంతో దాన్ని కలవకుర్తిని ఒక సమగ్ర గిరిజనాభివృద్ధి కింద ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టారు. సమగ్ర గిరిజనాభివృద్ధి కింద ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అనే పేరు పెట్టి ఆ విధంగా ఈ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగిందని విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే అందులో భాగంగా ఈరోజు మా పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ కుమార్ గారు స్థానికుడు. ఆయన నేటివ్ ఆఫ్ అలంపూర్. అలంపూర్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్. అలంపూర్ అండర్ కమ్స్ ఇన్ నాగర్కర్నూలు పార్లమెంట్. అలంపూరు, గద్వాల, ఉలపట్టి, కొల్లాపూరు, అచ్చంపేట, అదేవిధంగా నాగర్కర్నూలు, కరూరు స్థానికుడు. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాడు అంటే ఇక్కడ స్థానికులు దొరకలేదా? కాంగ్రెస్ లో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు అలంపూర్లో, టికెట్ అడిగాడు, ఆయనకి ఇవ్వలేదు. ఇంతవరకు మగరవి 2 సార్లు ఎన్నికైంది, 2 సార్లు ఓడిపోయాడు. ఎక్కడి నుంచో ఖమ్మం నుంచి మైగ్రేట్ అయినటువంటి వ్యక్తి, ఆయనకు ఆరోగ్యంలో సరిగా లేదు. 2 సార్లు ఎంపీ అయ్యి ఆయన ఏం తీసుకుని ప్రత్యేకమైన స్పెషల్ ప్యాకేజ్ వాళ్ళు తీసుకొచ్చాడా? ఛాలెంజ్ చేస్తున్న అడుగుతున్నారు. నాగర్కర్నూలు పార్లమెంటుకు 2 సార్లు ఎంపీగా పనిచేసినాడు. ఏమన్నా ఒక ఊరికి ఒక రోడ్ అన్నా, లేకుండా ఒక ప్రాజెక్ట్ అన్నా, సెంట్రల్ నుంచి ఒక నేషనల్ ప్రాజెక్ట్ అన్నా ఏదైనా తీసుకొచ్చాడా? ఒక్క గిరిజన సోదరికి ఒక ఇళ్ళని కట్టించాడా? నేను అడుగుతున్నాను, నీకు ఓటు అడిగే హక్కు లేదు. మంటికైనా ఇంకోడు కావాలట, ఇల్లుకి రాదైనా తల్లి కొడుకేనట. మాకు కావాల్సింది స్థానికులు. ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఇప్పుడు హోదా ఏంటో తెలుసా? అడిషనల్ డీజీపీ, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అంత పెద్ద హోదా. మచ్చలైనటువంటి వాడు, ఎక్కడ కూడా ఫ్రాడ్ చేసినటువంటి వ్యక్తి కాదు, అవినీతి పరుడు కాదు, నీతి నిజాయితీ పనిచేశాడు. పోలీస్ ఉద్యోగంలో ఉంటే పోలీస్ శాఖే పనిచేస్తున్న ఉద్దేశంతో ఆయన కేసీఆర్ అడిగి ఇలా హరిజన గిరిజన గురుకుల పాఠశాలకు సెక్రటరీ పోస్ట్ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 1000 గురుకుల పాఠశాలకు కేటాయి. ఒక 10 లక్షల మంది గురుకుల పాఠశాలలో. ఈ 10 లక్షల మంది కూడా అన్ని సౌకర్యాలు, ఆడబిడ్డలు, పిల్లలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కించారు. ఎవరెస్ట్ శిఖరం కూడా డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, ఐఏఎస్ అయ్యారు, విదేశాలకు అయ్యారు, పైలట్లు అయ్యారు. వీళ్ళకు ఉన్నత విద్య అందించినటువంటి వ్యక్తి ప్రవీణ్ కుమార్ గారు. లోకల్ వ్యక్తి కాబట్టి దాని సంబంధించి ఎన్నికల్లో భాగంగా మేము ఆమనగల్లో కలవకుర్తి నియోజకవర్గం సంబంధించినటువంటి 218 ఎస్టీ గిరిజన తాండాల నుంచి మా యాడి బాబు, మా సోదరులు సోదరిమణులు, మా చదువుకున్నటువంటి
విద్యావంతులు, యువకులు అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. రెండవ తేదీ నాడు శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో మా దేశాయ్ గారు చెప్పినట్టుగా ఒక 10,000 మందితోటి గిరిజన గర్జన భారత రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ గిరిజన గర్జన ఈ నామకరణంతో మేము అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం, స్వాగతం పలుకుతున్నాం. దానికి మా నాయకులందరూ కూడా తప్పకుండా బాధ్యత తీసుకోవాలి. డబ్బులు తీసుకుంటారా? లక్ష్మణ్, దేవుడా, అందరూ ఈశ్వర్ అడుగుతున్నారు అందరికి. రమేష్, ఇంకో లక్ష్మణ్, పాండు, శ్రీను, శిరపతి బాధ్యత తీసుకోవాలి. నేను కమిటీ అనౌన్స్ చేస్తున్నాను. ఇటువంటి పేర్లు నేను మర్చిపోయి దీనికి సంబంధించి ఒక కమిటీ అనౌన్స్ చేస్తున్నాను. ఈ కరవకుతో ఉన్నటువంటి 6 మండలాలు, 6 మండలాలకు 5 మంది చొప్పున, 2 మండలాలకు 5 మంది చొప్పున కమిటీని అనౌన్స్ చేస్తున్నాము. ఆ కమిటీ పేర్లు అడా కమిటీ పెట్టింది. ఇవాళ రేపు మొత్తం కూడా అన్ని ప్రాంతాలు, అన్ని మండలాలు పర్యటించి మన వాళ్ళందరికీ దేశానికి కొంచెం ప్లీజ్ నేను మాట్లాడుతుంది కట్ అయిపోతుంది. ఏ శంకర్ సార్? శంకర్ గారు సమయం ఏంటి సార్? సమయం 10 గంటలు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2-3 వరకు కంప్లీట్ చేస్తాం. అడ్మిషన్ వచ్చేసింది. చీఫ్ గెస్ట్ ప్రవీణ్ కుమార్ నేను వస్తాను. మేము ఈమెను అడుగుతున్నాం. మన సత్యవతి రాథోడ్ చెప్పిన ఆమె రాత్రి వరకు కన్ఫర్మ్ చేస్తారు. ఇక్కడ రాయొచ్చు. గిరిజన గర్జనకు మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని ఇన్వైట్ చేశారు. అదేవిధంగా అడాల్ కమిటీ జషర్ నాయక్ జెడ్పీటీసీ కర్తాల్, డాక్టర్ పత్య నాయక్, మా సీనియర్ నాయకులు ఇంకో జషర్ నాయక్, వెంకటరావు పేట, శ్రీనివాస్ నాయక్, రామముందరాబు, చిన్నపన్పు, జైపాల్ నాయక్ ఎక్స్-ఎంపీటీసీ ఎంపీపీ, శంకర్ నాయక్ వైస్ ఎంపీపీ మాడుగుల్, నాగూర్ నాయక్ డైరెక్టర్, అంజీ నాయక్ సర్పంచ్ నారాయణపూర్, పూణ్య నాయక్ మా తల్లికల్ కలవగుంటి, శంకర్ నాయక్ ఎంపీటీసీ జీడిపల్లి, గోపాల్ నాయక్ కల్పనపల్లి, దేవుల నాయక్ లక్ష్మణ నాయక్, ఇంకో శంకర్ నాయక్ ఎక్స్ సర్పంచ్ పడకల్, లచ్చిరామ్ నాయక్, ఈశ్వర్ నాయక్, తర్వాత మా పాండు నాయక్, అదేవిధంగా మా రమేష్ కూడా ప్రభు అండ్ రమేష్ కోఆర్డినేటర్ అందరికీ ఫోన్లు చేయడం, చెప్పడము, అందరికి కోఆర్డినేట్ చేసుకోవడం. ఈ 6 మండలాలకు ఇప్పుడు ఇంతమంది చేసినా 5 మంది డివైడ్ చేసి 2 మండలాలకు ఒక బాధ్యత ఇస్తున్నాం. ఇది అడా కమిటీ ఈ ఎలక్షన్ వరకు పనిచేస్తుంది. మొత్తం ఎలక్షన్ బాధ్యత ఉపయోగిస్తున్నాం. వీళ్ళకి 13వ తారీఖు వరకు ఓట్లు డబ్బులు ఎవరేంత వరకు, అది సీల్ అయ్యేంత వరకు, డబ్బులు భద్రంగా పోయే వరకు వీళ్ళే బాధ్యత తీసుకోవాలి. మొత్తం ప్రాధాన్య బాధ్యత కూడా వీళ్ళే తీసుకోవాలి. ఈ విధంగా ఈ కార్యక్రమం రూపొందిస్తాం. మరి మనం అందరం కూడా కలిసికట్టుగా నా విజ్ఞప్తి ఏంటంటే అందరికీ మనం ఇక ప్రెసిడెంట్ తీసుకోవాలి. మన దేశంలో చెప్పినట్టుగా మరి మనకు 45,000 ఓట్లు ఉన్నాయి. మాకు వచ్చిన దగ్గరేమో 40,000 పైసలు ఉంది, 44,000-45,000 ఓట్లు ఉన్నాయి. దీంట్లో మెజార్టీ ఓట్లు తప్పకుండా మన అక్కడికి వేయించినట్టుగా అనుభవం చేయాలి. ఇక మా పెద్దనాయకేమో భాషలో చెప్పాడు బోర్ పేజీ అని, ఎవరు లక్ష్మీబాయి. కాబట్టి మా దేశానికి ఒక మర్చిపోయాడు. ఇప్పుడు ఈ పార్లమెంట్లో మనము ప్రవీణ్ కుమార్ గెలుపుకుంటే ఇద్దరు గెలిచినట్టు, ఒక ఎస్సీ గెలిచినట్టు, ఒక ఎస్సీ గెలిచినట్టు. మనమందరం కూడా దీంట్లో ఎక్కడ కూడా అలిపిరి ఇవ్వకుండా ఈ 15 రోజులు పనిచేసి తప్పకుండా మెజార్టీ సాధించుకున్న బాధ్యత ఉందని చెప్పి నేను పత్రికా ముఖంగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ న్యూస్ ఛానల్. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.